నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శక్తి స్కీమ్ పై ఆగని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు. జీవో 97 ను రద్దు చేయాలని కదం తొక్కిన స్టూడెంట్స్. వదంతులు నమ్మొద్దని విద్యార్థులకు సర్కార్ సూచన. లాటరల్ ఎంట్రీలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టీకరణ. 22A భూముల వ్యవహారంలో సర్కారుపై ఒత్తిడి పెంచిన విపక్షాలు. పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్. 22A సమస్యపై తక్షణ చర్యలు చేపట్టామన్న పొంగులేటి. ప్రజలకు తప్ప ఎవరికీ సమాధానం చెప్పబోనని వ్యాఖ్య. సమస్యల వలయంలో లంగర్ హౌస్ డివిజన్. దోమలు మురుగుతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు. మేడ్చల్లో కల్తీ మసాలా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడులు. 10,890 కిలోల నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం. మార్గదర్శిపై ఉండవల్లి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. వ్యాజ్యం వేయడానికి మీరెవరని మాజీ ఎంపీకి సూటి ప్రశ్న. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ విద్యార్థులు రెండో రోజు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన చేపట్టిన విద్యార్థులు జీవో నెంబర్ 97 ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బీటెక్లోకి లేటర్ ఎంట్రీ లేకుండా తమ జీవితాలను నాశనం చేయవద్దని విద్యార్థులు కోరుతున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నెంబర్ 97కి వ్యతిరేకంగా నగరంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నెంబర్ 97 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆందోళనకు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాలిటెక్నిక్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుంచి పటాన్చెరు కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం శక్తి విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేము ఎప్పటి నుండో ఈసెట్ రాసి డైరెక్ట్ గా బీటెక్ లోకి సెకండ్ ఇయర్ లోకి లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నాము. అలాంటిది ఇప్పుడు జియో రావడం వల్ల మాకు బీటెక్ లో ఎంట్రీ లేదు. మేము ఈసెట్ రాయము, మళ్ళీ ఇంటర్ చదివి 2 ఇయర్స్ మళ్ళీ దాని వల్ల బీటెక్ వెళ్లాల్సి వస్తుంది. సో దీని వల్ల మాకు ఎన్ని ఇయర్స్ వేస్ట్ అవుతుంది. బీటెక్ చేసి దాని తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్దామంటే ఇక్కడనే మమ్మల్ని స్టాప్ చేసి దాని తర్వాత ఇంకేం చేయాలి, అందరి లైఫ్ ఇక్కడనే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. స్టూడెంట్స్ లైఫ్ ఇది. పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే తెలియదు. మీరు జీవో 97 నెంబర్ ని రద్దు చేయాల్సిందే. మాకు డిప్లొమా ఎస్బీటెక్ మాకు కావాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే. శక్తి వెనక్కి తీసుకోవాల్సిందే. శక్తి యూనివర్సిటీ మాకు వద్దు, మా ఎస్బీటెక్ మాకు వద్దు. అబ్దుల్లాపూర్ మెట్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పాలిటెక్నిక్ విద్యార్థులు నిర్వహించిన రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకోగా వారికి విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ వర్సిటీలో విలీనం చేసే ఉద్దేశంతో ఇచ్చిన జీవో 97 ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో చేరే అవకాశాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 97 ను వెంటనే ఉపసంహరించాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను తెలంగాణ భవన్లో ప్రవీణ్ కుమార్ ను కలిశారు. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి సమ్మె చేసే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు బలప్రయోగం చేయడమేంటని మండిపడ్డారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్లోకి వెళ్తే తప్పేంటని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం ఢిల్లీ నుంచి లండన్ లో పెళ్లిళ్లకు పోయి అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం అమెరికా పోయారు. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్ లో ఏవి కాలేజ్ లో బిఏ చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చని, ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని కార్మిక శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసే ఆలోచనతోనే శక్తి డిపార్ట్మెంట్లో తీసుకున్నామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ల విలీనంపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారన్న ఆయన లాటరల్ ఎంట్రీ సహా ఫీజులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపారు. లెక్చరర్లు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతారని వివేక్ చెప్పారు. వరంగల్లో విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సీఐని బదిలీ చేశామని మంత్రి వెల్లడించారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్ లో దట్ విల్ కంటిన్యూ టు బి దేర్. సో విద్యార్థులు ఏదైతే అనుకుంటున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ వెళ్ళటానికి ఆపర్చునిటీ పోతుందో ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఈసాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు భయపడేది అవసరం లేదు. స్టూడెంట్స్ కి ఫీ స్ట్రక్చర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది ఈ యూస్ స్కిల్ యూనివర్సిటీకి. సో విద్యార్థులకు అందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను, మీరు ఎక్కడ కూడా భయపడేది అవసరం లేదు. ఫీ స్ట్రక్చర్ విల్ బి సేమ్ యాజ్ నౌ, ప్లస్ వారికి 2000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. సో ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ ఉండదు. ఈ భరోసా ఈ ప్రభుత్వము మన విద్యార్థులకు అందరికీ కూడా మీ ద్వారా ఇస్తున్నాము. హైదరాబాద్ సహా రాష్ట్రంలో 22A పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీష్, సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని వివరించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆ సెక్షన్ను ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండిఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేట్ ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చడం ద్వారా బాధితుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించేందుకు దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి సగం వాటాకు జాయింట్ డెవలప్మెంట్ కు ఇవ్వాలని యజమానులపై ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు బాధ్యుడైన రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 22A భూముల వ్యవహారంలో బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ధరణిని బంగాళాఖాతంలో పడేసి పేదల భూములు కాపాడుతామన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. 1 కోటి ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జనతా పార్టీ వెంటనే ఈ ప్రభుత్వం 22A జాబితాలో ఉన్న వివరాలను బహిర్గతం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ రకంగా సీఎం విదేశీ పర్యటన ముగిశాక కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ రోజు మరి న్యాయం చేస్తామని చెప్పడం ఇది కాలయాపన. కేవలం ఆ యొక్క దోపిడీకి పాల్పడినటువంటి అధికారులను లేదా నాయకులను కాపాడడానికే మరి ఇది వీరి యొక్క ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భూ కుట్రలను గ్రామాలు, పట్టణాల్లో ఎండగట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ మడమ తిప్పకుండా ఉద్యమిస్తుందని, మంత్రి రాజీనామా చేయాలి. అదే రకంగా పేదలకు ఆ భూములని కూడా మరి హస్తగతం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణలో ఈ అసైన్ భూములు, పేదల భూములు, మధ్యతరగతి కుటుంబీలు కొనుక్కున్న ఫ్లాట్స్కు పూర్తి
భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం ఉందని, అందుకనే మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే దర్యాప్తు జరపని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. 22A భూముల సమస్యను తీవ్రంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిషేధిత భూముల అంశంలోని తాజా పరిస్థితులపై అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 జిల్లాల్లో 22A వ్యవహారంలోని దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి వదిలేయకుండా దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు పంపించాలని మంత్రి ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు గడిచిన 2-3 రోజుల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. ఈ మేరకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పోరాడకుండా పదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కమిషన్లు, అవినీతిపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హంతకుడే సంతాపం తెలిపినట్టు ఉందని ఎద్దేవా చేశారు. భూముల వ్యవహారంలో తాను సమాధానం చెప్పాల్సి వస్తే ప్రజలకు తప్ప ఎవరికీ చెప్పబోనని స్పష్టం చేశారు. మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా, మీ కుళ్ళు కుతంత్రాలకు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికి ఈ ప్రజా ప్రభుత్వంలో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము లేం. ఎన్ని ఏజెండాలు పెట్టుకుని కింద మీద బిల్లు కొందలేసినా మాకు రైతన్నల ప్రయోజనాలు ముఖ్యం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. మేడ్చల్ మల్కాజిగిరిలో కల్తీ మాఫియా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి, రామంతపూర్లోని కల్తీ మసాలాల తయారీ, విక్రయ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 1,25,00,000 విలువైన 10,890 కిలోల నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన మసాలాలను రీసైక్లింగ్ చేసి కొత్త ప్యాకెట్లలో నింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో 5 తయారీ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, రుద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాలు పోయినా రాజుల ఆనవాళ్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మిగిలే ఉన్నాయి. అలాంటి చరిత్రకు సాక్ష్యం లంగర్ హౌస్ డివిజన్. పేరైతే గొప్పగా ఉన్నా అభివృద్ధిలో మాత్రం సున్నా. ఒకప్పుడు మణిమాణిక్యాలు రాసులుగా పోసిన రోడ్లపై ఇప్పుడు చెత్త చెదారం గుట్టలుగా పేరుకుపోతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీరు రాదు. కాకతీయులు నిర్మించిన చెరువు సైతం మురికి కాసారంగా మారింది. సరైన మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్న లంగర్ హౌస్ డివిజన్ వ్యధపై ఈటీవీ ప్రత్యేక కథనం. లంగర్ హౌస్ పేరేమో చరిత్ర. రోడ్లు లేవు, తాగునీరు రాదు. డ్రైనేజీ లీకేజీలు, నిద్ర పట్టనివ్వని దోమలు. ఇది లంగర్ హౌస్ ప్రస్తుత పరిస్థితి. ఒకప్పుడు కాకతీయుల నుంచి అసఫ్ జాహీల వరకు ఓ వెలుగు వెలిగిన లంగర్ హౌస్ నేడు సమస్యల వలయంలో చిక్కుకుంది. డివిజన్లో మౌలిక వస్తువులు కరువై ప్రజలు తిప్పలు పడుతున్నారు. సరైన రోడ్లు, తాగునీటి వ్యవస్థ లేక అల్లాడిపోతున్నారు. డ్రైనేజీ లీకేజీలతో వచ్చే దుర్వాసన, పేరుకుపోతున్న చెత్త, దోమల బెడదతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. లంగర్ హౌస్ చెరువు సైతం మురికి కాసారంగా మారింది. చారిత్రక గోల్కొండకు కూతవేటు దూరంలో ఉన్న లంగర్ హౌస్ డివిజన్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రహదారులపై గుంతలు పడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీ లీకేజీల వల్ల దుర్వాసన వస్తోందన్నారు. మురుగునీరు పొంగి రోడ్లపై ఉన్న గుంతలకు చేరి రోజుల తరబడి ఉంటుందని వాపోతున్నారు.
రోడ్లకు ఇరుపక్కల చెత్త పేరుకుపోతోందని, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా డ్రైనేజ్ దక్కన్లు ఓపెన్ ఉన్నాయి, డ్రైనేజ్ పొంగుతూనే ఉంది, స్ట్రీట్ లైట్ సమస్యలు, దోమల సమస్యలు, ప్రతి ఒక్క రోడ్ సమస్యను అయితే చెప్పొద్దు. కానీ ఏ విధంగానైతే పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే ఏం చెప్తాం, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే డ్రైనేజ్ పొంగి ఆ డ్రైనేజ్ లో పిల్లలు పడి మూతి పనులు ఆడిపోయినాయి. ఆ పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తేనేమో వాళ్ళు పట్టించుకునే నాదులో లేడు. రోడ్ సమస్య మన బోనాలు చేసుకొని పోతుంటే బోనాల అక్కడ బోనం జారి కింద పడే పరిస్థితి వచ్చింది. అంత విపరీతంగా జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు. यहाँ पे शाम होती कि भाई यहाँ बेल बढ़ने की वजह से इतने मच्छर हो गए भाई, यहाँ बैठ नहीं सक रहे, यहाँ के लोग जो है कंप्लेन कर रहे हैं, तो भी जो जेएमसी वाले लाइट ले रहे हैं, उसका कुछ भी रिजल्ट निकालना, उसका रिजल्ट निकालना कुछ सब भी। छोटे छोटे बच्चे हैं भाई, बच्चों को प्रॉब्लम हो रही है, जिसकी वजह से डेंगू प्रॉब्लम हो जा रहा है, मलेरिया प्रॉब्लम हो रहा है भाई। हॉस्पिटल में पूरे फुल हो गए भाई यहाँ पे प्रॉब्लम की वजह से यहाँ के। तो वही हमारी रिक्वेस्ट है जेएमसी वालों से, जो है आप लोग काम कराइए, इसका साफ सफाई कराइए भाई, नीटनेस कराइए भाई। ఇక్కడ లంగరోడ్లో చాలా దోమల బాధ ఎక్కువ ఉంది. బయటికి ఏడైందంటే బయటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎంత చెప్పినా కంప్లైంట్ ఎన్ని ఇచ్చినా ఎవరు ఇష్యూ తీసుకుంటలేరు దీన్ని. లంగర్ హౌస్ చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమలు విపరీతంగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల వల్ల రామ్దాస్పుర, హరిదాస్పుర, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో రాత్రులు బయటకొచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. నగరంలో పలు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లుగానే లంగర్ హౌస్ చెరువు అభివృద్ధి చేయాలని హైడ్రా అధికారులను కోరుతున్నారు. అది కొద్దిగా ఉన్నప్పుడు గుర్రపుటెక్క ఇక్కడ వీళ్ళందరూ చెరువులో కొద్దిగా ఉన్నప్పుడే మేము 10 సార్లు పోయి మేము వాళ్ళకు లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఒకప్పుడు కొద్దిగా ఉన్నటువంటి ఈ యొక్క గుర్రపుటెక్క ఇప్పుడు మొత్తం లంగరోస్ ఉన్నటువంటి చెరువు మొత్తం కూడా ఇది ఆక్యుపై చేసుకుంది. సాయంత్రం 5-6 అయిందంటే మనం అసలు లంగరోస్ లోనే ఎక్కడక్కడ ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి మరి కనిపించట్లేదు. ఎందుకంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఆ దోమలు డైరెక్ట్ నోట్లకే పోతున్నాయి. అటువంటి పరిస్థితి గత 3 నెలల నుంచి విపరీతమైన దోమలతోని లంగరోస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడున్న ప్రభుత్వము దయచేసి ఇటు గుర్రపు డెక్కను తీపిచ్చి లంగరోస్ ప్రజలను ప్రాణాలు కాపాడాలని, అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో అగరబత్తులు అవి వాడడం వల్ల దాంతో కూడా పిల్లలకు అనారోగ్యాలు పాలై హాస్పిటల్ పాలవుతున్నారు. గతంలో కూడా ఈ యొక్క చెరువుని గద్వాల విజయలక్ష్మి గారు ఎవరైతే గతంలో మేయర్ ఉండేనో ఆమె దత్తత తీసుకోవడం జరిగింది. ఇలాంటి దత్తత తీసుకున్న చెరువులకి ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే ఇక రానున్న వేరే చెరువులకు ఏ పరిస్థితి ఉందో ఒకసారి చూడవలసిన అవసరం ఉన్నది. హైడ్రా అధికారులు కూడా ఏదో న్యూ సిటీలో చెరువులనే వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఈ పాత చెరువులను కూడా ఇది గొలుసుకట్టు చెరువులు ఏదైతే కాకతీయ రాజుల నుంచి అంటే గొలుసుకట్టు చెరువులుగా ఉన్న ఈ చెరువులన్నింటినీ అభివృద్ధి చేయాలి. ఎన్నికల సమయాల్లో తప్పితే తమను పట్టించుకునే నాదుడే లేడని డివిజన్ వాసులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లంగర్ హౌస్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మహిళలను ఈవ్ టీజింగ్ కు చేస్తే కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి హెచ్చరించారు. మహిళలు, యువతులు, మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న పోకిరీలకు కాప్రాలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. షీ టీమ్స్ కు పట్టుబడిన 252 మందికి అవగాహన కల్పించారు. మహిళలను వేధించడం క్షమించరాని నేరమని సిపి సుమతి స్పష్టం చేశారు. ఈవ్ టీజర్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుమతి స్పష్టం చేశారు. చివరికి న్యాయమే గెలిచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2 దశాబ్దాల వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేయడానికి మీకున్న అర్హత ఏమిటని ఉండవల్లిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వ్యక్తిగత కక్ష సాధింపే అన్నట్టుగా పిటిషనర్ న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేష్, ప్రసన్న బాలచంద్ర వరాలే ధర్మాసనం డిస్మిస్ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2 దశాబ్దాలుగా సాగుతున్న వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుదీర్ఘ న్యాయ పోరాటంలో విజయం సాధించింది. హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉంటూ ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తోందంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. వైఎస్ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై నమోదు చేసిన క్రిమినల్ కేసును 2018లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు పంపించింది.
డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించి మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం అవసరమా లేక వృధా కసరత్తా అనే విషయం నిర్ధారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ 2024 సెప్టెంబర్ 26న డిపాజిట్లు క్లెయిమ్ చేయని వారుంటే అభ్యంతరాలు సమర్పించాలని పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇచ్చారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అప్పటికే డిపాజిటర్లందరికీ డబ్బులు తిరిగి చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా అభ్యంతరం సమర్పించేందుకు ముందుకు రాలేదు. డిపాజిటర్లందరికీ సొమ్ము తిరిగి చెల్లించడంతో పాటు హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్లో మరణించినందున 2008లో నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ గతేడాది జనవరిలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. మార్గదర్శి పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఇంకా కేసు కొనసాగించాల్సిన అవసరం లేదంటూ గతేడాది ఆగస్టు 4న కేసు కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిపాజిటర్లకు 2,591 కోట్ల రూపాయలకు పైగా తిరిగి చెల్లించిందని, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా వస్తే చెల్లించేందుకు మరో 5,23 లక్షల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో పెట్టిందని మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ ఎస్ఎల్పీని కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఎల్పీ వేయడానికి ఉండవల్లికి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించింది. వ్యక్తిగత దురుద్దేశంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను వెంటపడి వేధిస్తున్నట్టుగా ఆయన తరఫు న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం సిగ్గుచేటని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి తన నోటి దురుసు తగ్గించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ సమావేశమయ్యారు. గతంలో తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని రాధన్ పండిట్ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో కవితతో ఆయన భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విద్యానగర్ కు చెందిన కిలాంబి అలివేలు అనే మహిళ 106వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 1921లో జన్మించిన అలివేలు బీపీ, షుగర్ వంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 5 కుమారులు, 3 కుమార్తెలు, 47 మంది మనవళ్లు, మనవరాళ్లతో అలివేలు తమ కుటుంబానికి వటవృక్షంగా నిలుస్తోంది. శ్రీనగర్ కాలనీలో నిషేధిత సిగరెట్లను విక్రయిస్తున్న 3 యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో స్మోకర్స్ ఇన్ పేరుతో దుకాణంలో నిషేధిత సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.